కాంగ్రెస్ పార్టీ మోసానికి పెట్టింది పేరని హనుమకొండ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీల పేరుతో ప్రజలను మభ్యపెట్టారన్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ అదే మోసం పునరావృతం చేయబోతోందని, ఈ ఆర్థిక సంవత్సరంలో 4,50,000 ఇండ్లు కట్టిస్తామని చెప్పారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులొచ్చాయని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన పూర్తి కాలేదని, గ్యాస్ సిలిండర్లు కూడా అనేక నిబంధనలతో అర్హులను తగ్గించిందన్నారు. గృహజ్యోతిలో 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని, అక్కడ కూడా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ సాయంలో ఉద్యోగ నియామకాలకు పరీక్షలు నిర్వహించిందన్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో నియామక పత్రాలు ఇవ్వలేదని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలిచ్చామని నిస్సిగ్గుగా చెప్పుకుంటుందన్నారు.